మైనార్టీ విద్యార్థుల్లో విద్యా అవకాశాలు పెంపొందించడానికి రేవంత్ సర్కార్ పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. గురుకుల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో లక్టికాపుల్, ఆసిఫ్ నగర్లోని తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల బాలికల పాఠశాల 1 చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ప్రిన్సిపల్ వాజిదా అన్నారు. ఇటీవల ప్రారంభమైన తమ అడ్మిషన్స్ లాంచింగ్ ప్రోగ్రాం విజయవంతమైందని తెలిపారు. లాంచింగ్ ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ జావేద్, ఎన్జీఓ నిర్వాహకురాలు అయేషా, స్థానిక మత పెద్దలు ముఫ్తీ సుల్తాన్ ముబారక్ హాజరయ్యారని చెప్పారు. 5వ తరగతి ప్రవేశాలతో పాటు 6, 9 తరగతుల బ్యాక్లాగ్ వేకెన్సీలు, ఇంటర్మీడియట్కు అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు. పేదలకు సైతం ఉత్తమ విద్యను అందించాలనే లక్ష్యంతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యా సంస్థను నిర్వహిస్తున్నామన్నారు. గత 6 ఏళ్లుగా వరుసగా 100% ఉత్తీర్ణతను సాధించిన ఘనత తమ పాఠశాలకే దక్కుతుందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో కూడా తమ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో వివిధ పోటీలలో పాల్గొన్నారని చెప్పారు. ఆన్లైన్ అడ్మిషన్లకు ఫిబ్రవరి 28 వరకు అవకాశం ఉందన్నారు. లాంచింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న మత పెద్దలు, తల్లిదండ్రులు పాఠశాల కృషి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ₹1 ఖర్చు లేకుండా అన్ని సౌకర్యాలతో ప్రశాంతమైన వాతావరణంలో తల్లిదండ్రులను మరిపించే ఉపాధ్యాయుల ప్రేమ, ఆదరణ గొప్పగా ఉందన్నారు. इधर इनके पास हो गया वो दोनों के बीच में ठहरो। आज जो ग्रेजुएट जो है बच्चे उनके मेहनत का किया है और हमने ना ये मैरिटिस का जो बहुत अच्छा है, तालीम भी अच्छी है, इनको रहने करने के लिए अच्छी सहूलतें हैं। और मैं ख्वाहिश करूँगा कि अपने जितने भी रिश्तेदार हैं, महल्ले के हैं, जो दूर दूर के लोग हैं, वो बच्चों को लिए यहाँ एडमिशन के लिए बोल सकते हैं। ये अच्छा मौका है, बाद में नहीं मिलता और फिर ये हर चीज़ की सहूलत है। देखिए स्पोर्ट्स का है, रहने करने के लिए अच्छा है, जितने भी अपने लोग हैं